రైట్గా వ్యాపారులపై అనుసరించిన పోలీసుల వ్యవహార శైలిపై ఒక ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నారన్నారు. ప్రొద్దుటూరు పోలీసులపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. బంగారు వ్యాపారి కిడ్నాప్ కేసులో పోలీసులతో పాటు ఉన్న వసంత్ అనే వ్యక్తి ఎవరు, వసంత్ పోలీసు అధికారి కాకపోతే ఎవరు అనేది ప్రొద్దుటూరు డీఎస్పీ తేల్చాలన్నారు. ఇక ప్రొద్దుటూరుకు సంబంధం లేని వ్యక్తి ఇక్కడ ఇంత చేస్తుంటే డీఎస్పీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలన్నారు. ఈ ఘటనపై డీఎస్పీ ఏం చేస్తుందని, డీఎస్పీ బయట తిరగకుండా మామూళ్ల మత్తులో జోగాడుతోందని మండిపడ్డారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. ఏంటి సార్ పోలీసులు పొద్దుటూరు వ్యాపారస్తులు ఇటువంటి పోలీసు అధికారుల చర్యలు గమనించి 2-3 రోజుల నుంచి నాకు 5-6 మంది ఫోన్లు చేసినారు. ఏంటి సార్ పోలీసులు మమ్మల్ని కూడా ఇట్నే చేస్తారా, ఏంటి మా పరిస్థితి అని అడిగి భయోత్పాతమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తానని పొద్దుటూరు ప్రజలకు, ఇక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా నాకు ఫోన్ కొట్టండి, నేను వస్తా మీ ఇంటి దగ్గరికి. రాత్రిలే పగులే ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తా. ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత శాసనసభ్యునిగా నాది. మీరందరూ భరోసాగా ఉండండి. ఏమాత్రము ఇటువంటి ఒక జరిగిన దాని మీద ఇప్పటికే సిగ్గుపడుతున్నా. మేము కూడా ఇటువంటి అనుకోకుండా జరిగిన దాని గురించి, కాబట్టి భవిష్యత్తులో జరగదు. నాకు వెంటనే తెలియజేయండి. వెంటనే నేను అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీ దగ్గర మీతో మేము మీ యొక్క కష్టాలలో బాగా పంచుకుంటాం.